హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు నేను గ్రీన్ చికెన్ చేసి చూపిస్తాను మీ అందరికీ. చాలా ఈజీ మెథడ్. మీరు ఎట్లా వేసుకోవాలో చూపిస్తా రండి. ఐటమ్స్ ఏమేమి కావాలో చెప్తా. ఫస్ట్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నా. ఫస్ట్ నీట్గా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని, తర్వాత టమాటో ఒక 2 తీసుకున్నా. ఒక పుదీనా ఒక కట్టల సగం తీసుకున్నా. ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా. కొంచెం 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ, తర్వాత ఒక 15 పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర, ఒక 10-15 జీడిపప్పులు అండ్ ఓల్ గరం మసాలా కొద్దిగానే తీసుకోవాలి. ఏంటంటే పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచీలన్నీ కొంచెం తీసుకోవాలి. తర్వాత నూనె. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ పట్టుకుందాము. జీడిపప్పులు, పచ్చిమిర్చి, మళ్ళీ ఉల్లిపాయలు, తర్వాత ఈ కొత్తిమీర, ఈ పుదీనా, మొత్తం టమాటాలు, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాము. గిన్నె పెట్టుకున్నాక ఈ బౌల్ తోటి ఒక 2 బౌల్స్ ఆయిల్ వేసుకుందాం. ఒక 2 బౌల్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఈ హోల్ గరం మసాలా కొద్దిగా ఇలా వేసేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ ఇట్లా మిక్సీ పట్టుకున్నా. ఇది పేస్ట్ చేసిన, అది మొత్తము ఆ పేస్ట్ మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసేసుకున్నాం. మొత్తం ఆయిల్ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో మొత్తం. ఇట్లా పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత దాన్ని మంచిగా నూనెలో మంచిగా మెత్తగా ఉడకనియాలి, మగ్గాలి బాగా. మొత్తం ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి, పచ్చిదనం అంతా పోవాలి. అన్నీ పచ్చిగా ఉంటాయి కదా ఉల్లిపాయలు, అవన్నీ పచ్చి వేసినాం కదా, అవన్నీ పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా నూనెలో వేపుకోవాలి దాన్ని. ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ అప్పుడే వేసుకోవాలి. కొంచెం వేగినాక అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం మంచిగా వేగాలి. దాన్ని తిప్పుతూనే ఉండండి, లేకపోతే మొత్తం అడుగంటిపోతుంది, అది మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం మంచిగా మగ్గే వరకు కొంచెం ఇంకా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూసిండ్రా ఇట్లా కొంచెం మొత్తం ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేసింది కదా. అయితే ఇప్పుడు మనకు అది మగ్గినట్టు అనమాట. ఆ మగ్గినప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు అంతా మగ్గింది కదా, చూడండి ఇట్లా దగ్గరికి రావాలి. చూడండి ఎంత పేస్ట్ అంతా ఇట్లా దగ్గరకు వచ్చేసింది కదా. అప్పుడు మనం చికెన్ వేసేసుకోవాలి. అలా మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ ఏంటంటే ఫస్ట్ 2 సార్లు ఒట్టి కడిగి కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ పెట్టండి ఉప్పు వేసి. ఎందుకంటే ఉప్పు వేసి వేయడం వల్ల పీస్ ఇట్లా గట్టిగా అయిపోతుంది. ఇట్లా చూసినా గట్టిగా అవుతుంది. మనం ఇలా ఎక్కువ ఇట్లా మగ్గనిచ్చినా కూడా పీసు విడిపోదు, ముక్క అట్లా ఉంటుంది. చూసిరా పీసులు అట్లానే ఉన్నాయి కదా. మనం ఈ పేస్ట్ అంతా ఈ చికెన్ ముక్కలకు పట్టేటట్టు మంచిగా నీట్గా కలిపేసేయాలి. ముక్కలకంతా ఇట్లా పట్టేసేయాలి.
చూడండి ఎంత బాగుంది చూడండి, ఇట్లా పీసీగా గ్రీన్ కలర్. కొంతమంది ఏం చేస్తారంటే ఇది మరీ గ్రీన్ కలపడానికి కలర్ వాడతారు. నాకైతే ఆ కలర్ ఇష్టం ఉండదు, గ్రీన్ కలరు నాకు ఇట్లానే బాగుంటుంది. ఇట్లా చూడడానికి కలర్ఫుల్గా గ్రీన్ కలర్ కనిపించాలని కలర్ వాడతారు. నేనైతే వాడను, నాకు ఇష్టం ఉండదు కలరు. కొద్దిసేపు ఒక 3-2 మినిట్స్ మంచిగా మూత పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాము. కొంచెం ఒక 3 మినిట్స్ అన్నా మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూడండి సూపర్గా మగ్గింది. ఇది ఎంత బాగా మగ్గింది చూడు, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనము అవన్నీ మిక్సీకి వేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకోలేము కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్నర ఉప్పు వేస్తున్నాను నేను. మీకు ఎంత రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసిన. ఇప్పుడు ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ చాలా మస్తు అవుతుంది. ఇట్లా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసేయండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలనుకుంటే నీళ్ళు పోయండి, గ్రేవీ వద్దనుకుంటే అట్లనే ఫ్రైలాగా కావాలనుకుంటే అసలు నీళ్ళు వాడకండి. ఇంకా దాంట్లోనే దగ్గర అయ్యే వరకు చేసేయండి. నేనేమో గ్రేవీ వేస్తున్నాను. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసి మస్తు అవుతుంది. ఒక గ్లాస్ అయితే దాంట్లోనే మగ్గిపోయింది. ఫస్ట్ టైం మగ్గిపోయింది కదా, చికెన్ అంతా మగ్గిపోయింది. దాంట్లోనే మగ్గిన చికెనే కదా, అందుకే తొందరనే మగ్గుతుంది కాబట్టి ఒక గ్లాసు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా ఇట్లా వచ్చేసింది కదా గ్రేవీ లాగా, కొంచెం చికెన్ ఉడికే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది, ఉడుకుతుంది. అప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం మూత తీసుకుందామా. 5 మినిట్స్ అయిపోయింది కదా, చూడండి మొత్తం ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. అయిపోయినట్టే కర్రీ. చూడండి ముక్క కూడా ఉడికిపోయింది, ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 స్పూనే వేస్తున్నాను నేను, మీ ఇష్టం, మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర. కర్రీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ చికెన్ గ్రీన్ గ్రేవీ చికెన్. దీన్ని అన్నంలో తీసుకున్నా, చపాతీలోకి తీసుకున్నా, పుల్కాలోకి తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.